ద మోస్ట్ వెయిటెడ్ గేమ్ ఇన్ ద టాటా IPL 2026 అనే దాంట్లో డౌటే లేదు. పంజాబ్ కింగ్స్ టేకింగ్ ఆన్ రాయల్ ఛాలెంజర్స్, డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్ ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేడియం ధర్మశాలలో అయితే ఇప్పుడైతే మ్యాచ్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ గేమ్ ఉంటుంది. ఒక టైంలో సీజన్ స్టార్టింగ్లో అనుకోండి ముగ్గురు కాస్త ఇవి ఒక మ్యాచ్కి వస్తాము, ఎవడెవడు ఉంటుంది అని చెప్పేసి, ఎవడెవడు వస్తుంది ఈ మ్యాచ్ అని చెప్పేసి. కానీ చూడండి కూడా ఫైనల్గా మ్యాచ్ అయితే వచ్చింది కళ్ళు ముందర. కానీ చూసేది అయితే ఐదు మ్యాచ్లు సోకొని వస్తా ఉండేది పంజాబ్ కింగ్స్. వీళ్ళు కాన్ఫిడెన్స్ ಯಾವ ತರ ఉంటుంది చూడండి. ఏమన్నా కానీ ఇప్పుడు వచ్చి గెలవాలి ఆర్సీబీ పైన అని చెప్పేసి వచ్చేది వీళ్ళు. ఎలా అంటే ఇప్పుడు ప్లేయర్స్ గంట వాళ్ళ బుడుం గంట అయితే వచ్చేసింది కూడా. ఎలా అంటే ప్లేయర్స్కి పోవాలంటేనే ఇప్పుడు డౌట్గానే ఉంది వీళ్ళది. పంజాబ్ కింగ్స్ ఆ ತರ ఉండేది గ్రూప్ ఎంత మిగిలినది 2 మ్యాచ్లు అయితే మిగిలింది వీళ్ళకి. అది కూడా మంచి క్వాలిటీ టీమ్స్ పైన అయితే ఉండేది మ్యాచ్ కూడా. ఇప్పుడు ఇన్ కేసు ఏమన్నా వీళ్ళు పంజాబ్ కింగ్స్ వాళ్ళు ఏమన్నా గెలిచారు అనుకుంటారు, మంచి కాన్ఫిడెన్స్ మంచి హై చేసుకుంటారు. ఎలా అంటే ఒక బ్రీత్ అయితే తీసుకుంటారు. ఇన్ కేసు ఇపోతే మన సోల్ అనుకుంటా డైరెక్ట్ అనకుండా ఇన్ కేసు ఆల్మోస్ట్ పోయినట్లేని అనుకుంటా. ఎలా అంటే ఇప్పుడు అసలు వచ్చిన వీళ్ళు 4th స్పాట్లో అయితే ఉండేది. నిన్న ఏం ఆడినది నిన్న మ్యాచ్. ఫిన్ ఆలెన్ ಮತ್ತೆ కెమెరాన్ గ్రీన్ అది ఇడిస్తే వాషింగ్టన్ సుందరు నేను ఎన్ని క్యాచ్లు డ్రాప్ చేసినది తవ గుజరాత్ టైటన్స్. దాని నుంచి నేను డైరెక్ట్గా వీళ్ళు మ్యాచ్ అయితే సోలినది. ఇంకేమీ లేదు, ఫీల్డింగ్నే వీళ్ళు చెప్పాలంటే మెయిన్ కారణం నిన్న సోలాలంటే. మన ఆర్సీబీ బాయ్స్ కూడా నిన్న ಯಾವ ತರ వైప్ సెట్ చేసినది స్టేడియంలో. ఇతవ ఫిన్ ఆలెన్, ఒక సైడ్ సిరాజ్, ఒక సైడ్ వాషింగ్టన్ సుందర్, ఒక సైడ్ కెమెరాన్ గ్రీన్ అయ్యొచ్చు. ఇన్ కేస్ నిన్నేమన్నా వీళ్ళు గుజరాత్ టైటన్స్ ఏమైనా గెలిచి ఉంటే వీళ్ళు కాన్ఫిడెన్స్ చాలా అయిపోయింది గురు. ఆల్రెడీ చూడవచ్చు శుభం గిల్ ಯಾವ ತರ పోస్ట్ వేస్తున్నారు ఇన్స్టాగ్రామ్లో అని చెప్పేసి. కూడా ఒక ఆఫ్ అయితే పెట్టినది వీళ్ళకి కేకేఆర్ వాళ్ళు. ఇప్పుడు కేకేఆర్ కూడా మ్యాచ్ గెలిచినట్టుకి వీళ్ళకి మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. ఇప్పుడు కూడా ఛాన్స్ అయితే ఉంది. కానీ ಬೇರೆ టీం పైన డిపెండ్ అవుతారు. ఉండే మ్యాచ్ గురించి అయితే మాట్లాడుకుందాము. ಯಾವ ತರ ఉంటుంది ప్లేయింగ్ 11 ಮತ್ತೆ కంపారిజన్ ಯಾವ ತರ ఉంటుంది. ಮತ್ತೆ యావరేజ్ స్కోర్ వచ్చేసి ఈ ఒక స్టేడియంలో ధర్మశాలలో ఫస్ట్ ఇన్నింగ్స్ వచ్చేసి 184 అయితే ఉంది. ఏం అట్లా ఒక బ్యాటింగ్ ట్రాక్ కూడా కాదు, అట్లా ఒక బౌలింగ్ ట్రాక్ కూడా కాదు, న్యూట్రల్గా అయితే ఉంటుంది ఈ ఒక వెన్యూ. దాని నుంచి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తాను గురు మన ఆర్సీబీ వాళ్ళు ఇన్ కేసు ఏమన్నా టాస్ వాళ్ళు ఇన్ కేసు బ్యాటింగ్ శిక్షణ అనుకుంటా మంచి స్కోర్ని అయితే వేస్తారు ఆన్ బోర్డ్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఏమన్నా బౌలింగ్ చిన్న అనుకుంటా మంచిగా రిస్ట్రిక్ట్ చేస్తారు పంజాబ్ కింగ్స్ ని అనుకుంటున్నాను. వీళ్ళది కాన్ఫిడెన్స్ అంతా చాలా లోగానే ఉండేది గురు. ఎలాంటి వీళ్ళకి 5 మ్యాచ్లు గురు ఎవరైనా అనుకని ఉంటారు చెప్పండి. నేనే చెప్పింది వీళ్ళు టాప్ 1లో ఫినిష్ చేస్తారని చెప్పేసి. కానీ ఇప్పుడు చూడండి ಯಾವ ತರ ఉందంటే వీళ్ళు టాప్ 3లో ఉండేదానికి కూడాను ఒక డౌట్లానే ఉండేది. ఎలా అంటే కింద ఉండే వాళ్ళంతా ఆల్మోస్ట్ పర్ఫార్మెన్స్ మంచిగా ఇచ్చి కానీ పైనకి వచ్చేదానికి అయితే ట్రై చేస్తున్నారు. కానీ వీళ్ళు ఎట్లుండంటే పైన ఒక్కొక్కరే ఖాళీ ఇడుచుకొని కిందికి తోసినట్లుంది వీళ్ళని. అయినా అంత అయిపోతుండే మ్యాచ్ని చాలా తక్కువ చేసి మాట్లాడట్లేనే లేదు గురు. పంజాబ్ కింగ్స్ వాళ్ళు గట్టిగా కంబ్యాక్ ఇచ్చేదానికి అయితే ప్రిపేర్ అయ్యి వచ్చింటారు. మా ఆర్సీబీ వాళ్ళు ఏమన్నా కమ్మినా చెప్పండి కూడా టేబుల్ టాపర్స్ కానీ నిలుచుకోండి గురు. ఎవరు అల్లాడ్చే అయ్యలేదు కూడా చూడొచ్చు. ఇన్ కేసు ఏమైనా గుజరాత్ టైటన్స్ వాళ్ళు వచ్చేసి ఇంకొక మ్యాచ్ ఏమైనా అట్లా చూసే కాకపోయినా ఇన్ కేసు ఆర్సీబీ ఏమైనా ఒక మ్యాచ్ గెలిచినాను కంట ఆరాంగా ఇంకొక మ్యాచ్ గెలుచుకున్నట్టే టేబుల్ టాపర్స్ అయితే నిలుచుకుంటారు. ఇప్పుడు డైరెక్ట్ గా ప్లేయింగ్ 11 గురించి అయితే మాట్లాడుకుందాము. ఇది చూడండి ఓపెనర్స్ పంజాబ్ కింగ్స్ వచ్చేసి ప్రభ్సిమ్రన్ సింగ్ అయ్యింది ಮತ್ತೆ ప్రియాన్ చారే అయ్యింది. వీళ్ళిద్దరి మధ్యలో మన విరాట్ కోహ్లీకి ಮತ್ತೆ జోకో బెతల్కి కంపారిజన్ చేస్తే గురు ఏమన్నా కంపారిజన్ అయింది చెప్పండి మీరేనే. ఎలాంటి కంపారిజన్ అంతూ అయ్యేదే లేదు. మంచి స్టాట్స్ అయితే పెట్టుకునేది మన విరాట్ కోహ్లీ ಮತ್ತೆ జోకో బెతల్లో. పంజాబ్ కింగ్స్ వచ్చేసి వీళ్ళిద్దరు యంగ్స్టర్స్ అంటే ಮತ್ತೆ వీళ్ళు కూడా పర్ఫార్మెన్స్ గురు ఎవడిస్తారు చెప్పేదానికి అయ్యలేదు. మంచి అటాకింగ్ బ్యాట్స్మెన్లు ಮತ್ತೆ మంచిగా స్ట్రైక్ అయితే చేస్తారు బాల్ని. వీళ్ళు కూడా బౌలర్స్ ని రైట్ చేస్తారు ಯಾವ ತರ ఆడాలా ಯಾವ పిచ్ లో ಯಾವ ತರ ఆడాలా అని చెప్పేసి. అట్లా చూసేదానికి పోతే వీళ్ళకి మంచి స్టార్ట్ అయితే ఇస్తున్నారు పంజాబ్ కింగ్స్ కి వీళ్ళు ఓపెనర్స్. కానీ మిడిల్ ఆర్డర్ వీళ్ళది ఫెయిల్ అయితే ఉండేది. మెయిన్ గా చెప్పాలంటే శ్రేయస్ అయ్యర్ అయ్యింది ಮತ್ತೆ ఫినిషర్లు కూడా వీళ్ళకైతే చాలా క్రూషల్ అయితే అవుతుంది ఈ ఒక మ్యాచ్ లా. ఎలా అంటే చూసింటారో నిన్న గుజరాత్ టైటన్స్ పైన కేకేఆర్ వాళ్ళు ಯಾವ ತರ ఫినిషింగ్ ఇచ్చిందనేసి లాస్ట్ రోజు నీతో ఫిన్నాలని ಯಾವ ತರ ఆడినో అదే ತರ క్యారీ చేసుకొని అయితే పైరి లేదు మేము ఇంకా డిసెంట్గా ఆడతాము చూసుకొని ఆడతాము అనేంత లేనే లేదు. నిన్న స్కోర్ నా ತರ అయితే ఎత్తుకొని వీళ్ళకి చాలా రన్ రేట్ రిక్వైర్మెంట్ అయితే ఉండే. దాని నుంచి నేను ఆ ತರ ఆడినది గురు. ఫిన్నాలేను ఆర్సీబీలో ఉన్నాడు ఆ బెంచ్లో మీరు 3 ఏళ్ళు కుక్కబెట్టినారు గురు. ఇట్లా ఒక ప్లేయర్ని ఆడిపీకున్నట్లు చూడండి. ఆ కెరీర్ ఒక ತರ వాళ్ళది 3 ఏళ్ళు వేస్ట్ చేసేస్తారు. ఇప్పుడు చూడండి ಯಾವ ತರ పర్ఫార్మెన్స్ ఇస్తా ఉండేది. అతను పైసి బ్లాస్ట్ స్టార్ట్ ఇస్తా ఉండేది కేకేఆర్కి. ಮತ್ತೆ వీళ్ళది మిడిల్ ఆర్డర్ ఉంది కదా ಯಾವ ತರ అంటే ఒక్కొక్క మ్యాచ్ ఆడతారు ఒక మ్యాచ్ ఆడలేదు. ఎవరిది మెయిన్గా పంజాబ్ కింగ్స్ది. ಮತ್ತೆ మన ఆర్సీబీకి వచ్చి మిడిల్ ఆర్డర్ గురు మెయిన్ స్ట్రెంత్ మంది చూడొచ్చు. దేవదత్ పటికల్, మన కెప్టెన్ రజత్ పటిదార్ అయిని ಮತ್ತೆ టీమ్ డేవిడ్ అండ్ వచ్చిన ఫినిషర్స్ చూడండి ಯಾವ ತರ ఉంది మన టీం. వీళ్ళ టీంకి మా టీంకి ఏమి కంపారిజన్ అంటే చాలా ఆన్ పేపర్ చూసేదైతే మన ఆర్సీబీ ప్లేయింగ్ 11 చాలా స్ట్రాంగ్ అయితే సాలిడ్గా అయితే కనబడుచుకుంటా ఉండేది. ಮತ್ತೆ వీళ్ళ ఫినిషర్స్ వచ్చేసి మెయిన్ ఫినిషర్స్ శశాంక్ సింగ్ ಮತ್ತೆ ఉమర్ జాయ్. వీళ్ళిద్దరిని టీమ్ డేవిడ్కి ಮತ್ತೆ రొమారో షెపర్డ్ కంపేర్ చేయండి ಯಾವ ತರ ఉంటుందని చెప్పేసి. ఈ మ్యాచ్ ಮತ್ತೆ రొమారో షెపర్డ్కి ఏమైనా ఛాన్స్ ఇస్తారా లేదో తెలియదు. నాకు అనిపించినట్ల సేమ్ ప్లేయింగ్ 11 పోతారు. వెంకటేష్ అయ్యర్ అయితే ఉంటాడు ಮತ್ತೆ సుయేష్ శర్మ అయితే తెచ్చే ఛాన్సెస్ అయితే నాకు అనిపిస్తా ఉంది. లేదు గురు సుయేష్ శర్మ వద్దు అంటేను కూడా మనం ఆరాంగా పేసర్స్ లానే డీల్ చేసుకుని అయితే పోవచ్చును. శశాంక్ సింగ్కి వచ్చేసి ఈ సీజన్ వచ్చి చాలా అంతగా ఏమి చెప్పుకునేట్ల సీజన్ అయితే ఏం లేదు. లాస్ట్ సీజన్ అన్నట్లు ఏమి ఈ సీజన్లో అయితే ఆడుతూ లేదు. కానీ
మార్ಕೋ ಎನ್ಸನ್ చూడండి, మార్కో ಎನ್ಸನ್ లాస్ట్ సీజన్ ಯಾವ ತರ ಬೌಲಿಂಗ್ వేస్తా ఉండే ఇంపాక్ట్ఫుల్ బౌలింగ్ అయితే ఈ సీజన్ చూడండి ఈత పంజాబ్ కింగ్స్ కే వీళ్ళు ఇంపాక్ట్ అయిపోతున్నారు ఫుల్. ఒక్కొక్క ఓవర్ లో 15 రన్స్ 20 రన్స్ అయితే ఇస్తా ఉండేది వీళ్ళు మార్కో ఎన్సన్. ಮತ್ತೆ డైరెక్ట్ గా బౌలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాము. వీళ్ళది బౌలింగ్ అటాక్ ಯಾವ ತರ ఉంది, ಮತ್ತೆ మనది బౌలింగ్ అటాక్ ಯಾವ ತರ ఉంది అని చెప్పేసి వీళ్ళ దాంట్లో మెయిన్ బౌలర్ వచ్చేసి హర్షదీప్ సింగ్ అయ్యిండొచ్చును, ಮತ್ತೆ మార్కో ఎన్సన్ అయ్యిండొచ్చును. వీళ్ళైతే అంతే పర్ఫార్మెన్స్ ఇస్తా ఉండే. హర్షదీప్ సింగ్ కూడా గ్రూప్ బాగా ఆడుతా ఉండేదంటే అది ఇస్తే ఈత వచ్చేసి మార్కో ఎన్సన్ చాలా రన్స్ అయితే లీక్ చేస్తా ఉండేది. ఉండే మ్యాచ్ లో వీళ్ళు టార్గెట్ చేస్తారని చెప్పేసి నాకైతే అనిపిస్తాను. గ్రూప్ పవర్ ప్లే మంచి స్కోర్ రావాలా ఎక్స్పెక్ట్ చేస్తాను. ಮತ್ತೆ స్పిన్నర్స్ గురించి మాట్లాడేదైతే వీళ్ళకి మెయిన్ స్పిన్నర్ వచ్చేసి ఒకే ఒక స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, మన ఒక ఎక్స్ఆర్సీబీ ప్లేయర్. మన ప్లేయింగ్ లెవెల్ లో చూసేదైతే నాకు అనిపించినట్లు గురు సుయేష్ శర్మ తెచ్చేదానికి మన పేసర్స్ లోనే డామినేట్ చేస్తారు సాల్వ్ అనిపిస్తా ఉంది. ఇదే తర ఒక టీమ్ ని ఆడిపిస్తే ఈ ఒక మ్యాచ్ లను నాకైతే బెస్ట్ అని అనిపిస్తాను. ఇప్పుడు పాయింట్స్ టేబుల్ గురించి మాట్లాడేదైతే లక్ మన సైడ్ ఉంది అని చెప్పేసి క్లియర్ గా అయితే కనబడుతుండేది. నిన్న ఇన్ కేసు మన గుజరాత్ టైటన్స్ గెలిచినట్టే టేబుల్ టాపర్స్ గా పోయి మనల్ని అయితే కిందకైతే తోస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫైనల్ గా మనమే టాప్ లో ఉండేది. ఇన్ కేసు ఈ మ్యాచ్ మనం గెలిస్తే మనది కాన్ఫిడెన్స్ వచ్చేసి హైలానే ఉంటుంది. లాస్ట్ మ్యాచ్ వచ్చేసి సన్ రైజర్స్ హైదరాబాద్ పైన ఉంది కదా, హైదరాబాద్ లో ఆడతారు ఈ ఒక మ్యాచ్ ని. ఆ మ్యాచ్ ఇన్ కేసు ఆర్సీబీ సోల్నా కూడా అంత మ్యాటర్ ఏం అయ్యలేదు అనిపిస్తాం నాకు. టాప్ 2 గానే నిలుచుకుంటారు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎలాంటి బెటర్ రన్ రేట్ ఉంది మంది కంపేర్ చేస్తే అన్ని టీములకి. ఇన్ కేస్ పంజాబ్ కింగ్స్ సోల్డర్ ఎందుకంటే అయిపోతుండే మ్యాచ్ లా కింద ఉండేవాడికంతా మంచి ఆపర్చునిటీ ఆర్ఆర్ కైండ్ వచ్చిన, ಮತ್ತೆ సిఎస్కే కైండ్ వచ్చిన, ಮತ್ತೆ కేకేఆర్ కూడా ఎడో ఒక లైట్ గా ఒక ఛాన్సెస్ అయితే ఉంది. కానీ చాలా ಬೇರೆ టీమ్ డిపెండెంట్ గానే ఉంటారు. ఇత ఎస్ఆర్హెచ్ చూడండి టాప్ 2 దానికి పై దానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంది. వీళ్ళు చూడొచ్చు రన్ రేట్ కూడా బాగానే ఉంది. ఇన్ కేసు రేపు ఉండే మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే ఉంది కదా, ఈ మ్యాచ్ లో ఇన్ కేసు ఎస్ఆర్హెచ్ ఏమైనా గెలిచారు అనుకోండి విత్ బెటర్ రన్ రేట్ డైరెక్ట్ గా సెకండ్ స్పాట్ కి అయితే మూవ్ అవుతారు గుజరాత్ టైటన్స్ కి కిందికి తోసేసి. ఆమె తిరిగా సిఎస్కే వాళ్ళు చూడతా ఉన్నట్లనే వీళ్ళకి కూడా ఒక సిగ్నల్ అయితే వస్తుంది. ಮತ್ತೆ ప్యాక్స్ వేసుకుంటారా లేదంటే ఏమి అని చెప్పేసి కొంచెం డౌట్ఫుల్ గానే ఉంటుంది. ఇంతైతే కూడా మ్యాచ్ గురించి మాట్లాడేదైతే ఈ పొద్దు మన ఆర్సీబీ వాళ్ళు అయితే దిల్దార్ గా గెలుచుకొని అయితే వస్తారు. ఇన్ కేస్ ఈ పొద్దు ఉండే మ్యాచ్ ఏమైనా పంజాబ్ కింగ్స్ సోల్డర్ అనకుండా ఆల్మోస్ట్ టోర్నమెంట్ బాయ్ చెప్పినట్లే అనకుండా ఇంకొక మ్యాచ్ అయితే మిగిలింటుంది వాళ్ళకి. ఊరికే అట్లా ఫ్యాన్స్ కోసం ఒక మ్యాచ్ ఆడేసి పోయినట్లయితే ఉంటుంది. అలాంటి చూడవచ్చు కింద ఉన్న టీమ్స్ అంతా కంబ్యాక్ చేసి పైనకి వచ్చేదానికి ట్రై చేస్తున్నారు. కానీ పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చేసి ఒక్కొక్క మెట్లే వదులుకొని వస్తా ఉన్నది ఆర్సీబీని ట్రోల్ చేసినప్పుడు. ఇంకా ఇప్పుడు ఫుల్ ఆన్ ఎనర్జీ గేమ్ అయితే ఉంటుంది గురు. చాలా కాంపిటీషన్ ఉంటుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పంజాబ్ కింగ్స్ వాళ్ళు వచ్చేసి చాలా గట్టిగా కంబ్యాక్ ఇచ్చేదానికి అయితే ట్రై చేస్తున్నారు. వీళ్ళకి ఉండే ఒక 2 మ్యాచ్లు నేను గెలాలని చెప్పేసి అయితే గట్టిగా అనుకొని వచ్చింటారు. ఇన్ చెప్తా వీడియో అయితే ముగిస్తాను. మన తెలుగు వాళ్ళు ఎవరు చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి. ಮತ್ತೆ మీకేమనిపించే నిన్న మ్యాచ్ గురించి కమెంట్స్ చేయండి. జీటీ వర్సెస్ కేకేఆర్ ఉండే కదా, ಯಾವ ತರ ఉండే జీటీ వాళ్ళు క్యాచ్ లీడ్చేసే కేకేఆర్ ని గెలిపించారని చెప్పేసి క్లియర్ గా అయితే కనబడిచ్చింది నిన్న మ్యాచ్ లా. ಮತ್ತೆ ఈ మ్యాచ్ గురించి ఏమనిపిస్తుంది అది కూడా కమెంట్స్ అయినా రిప్లై ఇస్తాను. నాకు ఒక మోటివేషన్ గా ఉంటుంది. ಮತ್ತೆ ఇంకొక వీడియో చేయాలని చెప్పేసి ಮತ್ತೆ ఫైనల్ గా ఇంకొక కింద చెప్తాను సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సిగ్దాము నెక్స్ట్ వీడియోలా. ఓకే ఫ్రెండ్స్.